తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రజల సమస్యలను తెలుసుకునే కార్యక్రమంలో భాగంగా 33 జిల్లాల్లో ప్రజలను ప్రత్యక్షంగా కలుస్తున్నారని, వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం సాధించడమే లక్ష్యమని తెలిపారు. సమాన హక్కులు, సమాన అవకాశాలే లక్ష్యం, సామాజిక న్యాయ తెలంగాణే తమ సంకల్పమని స్పష్టం చేశారు. ప్రతి వర్గానికి న్యాయం, ప్రతి కుటుంబానికి అవకాశం, ఇదే సామాజిక న్యాయ తెలంగాణ అని అన్నారు. అనగాడిన వర్గాల ఆత్మగౌరవమే మా ఉద్యమానికి పునాది అని ఆమె పేర్కొన్నారు. సామాజిక న్యాయ తెలంగాణ సాధించాల్సిందే. మన ఎస్సీ మిత్రులకు, ఎస్టీ మిత్రులకు, అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదవారికి, బీసీలకు, మా మైనారిటీ సోదరులు, ముస్లిమ్స్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, సిక్కులు కావచ్చు, అందరికీ కూడా న్యాయం జరగాలి. బీసీలకు సంబంధించి 50% రిజర్వేషన్ ఎమ్మెల్యేలలో, ఎంపీలలో వచ్చేంత వరకు కూడా కొట్లాడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రేపటి టీఆర్ఎస్ పరిపాలనలో ఖచ్చితంగా దళితులకు పెద్దపీట వేస్తాం. ఇప్పుడున్నటువంటి రాజకీయ అవకాశాల కన్నా మంచి అవకాశాలు ఇస్తాం. మా ఎస్టీ సోదరులు ఉన్నారు, మా లంబాడాలు ఉన్నారు, ఆదివాసీలు ఉన్నారు. వారిని ప్రత్యేకంగా పేరు పేరున సపరేట్గా కార్పొరేషన్స్ పెడతాం. ప్రతి ఆదివాసీ బిడ్డకు ఫైనాన్స్ అందేటట్టు చేస్తాం, గౌరవం అందేటట్టు చేస్తాం. కోయత్తూరు భాషను కూడా కాన్స్టిట్యూషనల్లో రికగ్నైజ్డ్ లాంగ్వేజ్గా చేర్చడానికి కూడా మా వంతు ప్రయత్నం చేస్తామని తెలియజేస్తా ఉన్నాను.